ఒకప్పుడు చిన్న ఇల్లు కట్టాలంటేనే ఏడాదికి పైగా సమయం పట్టేది. కానీ ఇప్పుడు నెలల్లోనే ఆకాశ హార్మ్యాలను కట్టేస్తున్నారు. సంప్రదాయ నిర్మాణ పద్ధతుల స్థానంలో అత్యాధునిక సాంకేతిక వచ్చి చేరింది. అవును, రియల్ ఎస్టేట్ రంగం టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్మాణ ప్రాజెక్టుల్లో సాంకేతికతను విరివిగా వాడుతున్నారు. దీంతో స్పష్టమైన ప్రణాళిక, వేగవంతమైన నిర్మాణం, క్వాలిటీ కన్స్ట్రక్షన్స్తో పాటు మెటీరియల్ దుర్వినియోగం తగ్గిపోతోంది. నిర్మాణ రంగంలో అత్యాధునిక సాంకేతికత, వర్చువల్ గా ప్రాజెక్టుల సందర్శన, పరిశీలన, తక్కువ టైంలోనే 20 నుంచి 50 అంతస్తుల ప్రాజెక్టుల నిర్మాణం, చక్కని ప్రణాళికతో నిర్మాణానికి టెక్నాలజీ సహకారం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. అంటే ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. చిన్న ఇల్లు మొదలు పెడితే అది పూర్తయ్యేసరికి ఏడాదో ఏడాదిన్నరో అయ్యేది. కొన్ని సందర్భాల్లో 2-3 ఏళ్ల కాలం కూడా పట్టేది. కానీ ఇప్పుడు నిర్మాణ రంగంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా ఇట్టే పూర్తి చేస్తున్నారు. అలా అని గతంలో వలె 5 అంతస్తులు 10 అంతస్తుల నిర్మాణాలు కాదు. ప్రస్తుతం చాలా రియల్ సంస్థలు 20 నుంచి 50 అంతస్తుల్లో నిర్మాణ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఇప్పుడు చేపడుతున్న నిర్మాణాలు గతంలో మాదిరి సాంప్రదాయ పద్ధతిలో నిర్మాణం చేస్తే సమయం చాలా ఎక్కువ పడుతుంది. దీంతో పాత పద్ధతులకు గుడ్ బై చెప్పి కొత్త టెక్నాలజీకి వెల్కమ్ చెబుతున్నారు బిల్డర్స్. వాటి సహాయంతో అనేక పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్లాన్ల రూపకల్పన నుంచి మొదలు పెడితే ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ వరకు అన్నింటిలో టెక్నాలజీని వినియోగిస్తున్నాయి నిర్మాణ సంస్థలు. దీంతో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సైట్లో లేకపోయినా పనులకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం కూడా బిల్డర్లకు సింపుల్ అవుతోంది. నిర్మాణ రంగంలో ప్రాజెక్టు ప్రణాళిక మొదలు అన్ని విభాగాల్లోనూ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. నిర్మాణ ప్రాజెక్టు ప్రణాళిక, నాణ్యత, పర్యవేక్షణ వంటి వాటన్నింటినీ సాంకేతికత సాయంతో చాలా సులభంగా పూర్తి చేస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న పలు రకాల సాఫ్ట్వేర్స్ ద్వారా నిర్మాణ ప్రాజెక్టుల డిజైన్, డ్రాయింగ్ తో కావలసిన మెటీరియల్, మ్యాన్ పవర్, బడ్జెట్, నిర్మాణ వ్యయంపై ఖచ్చితత్వం వస్తుంది. బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, మాడ్యులర్ కన్స్ట్రక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ పెద్ద ప్రాజెక్ట్స్ తొందరగా కంప్లీట్ చేయాలనే ప్లానింగ్ అనేది ముందు నుంచే డిజైన్, ప్లానింగ్ అండ్ ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ డిజైన్స్ కానీ ఇవన్నీ ముందే డిఫైన్ చేసుకొని, ఫిక్స్ చేసుకొని, ఫ్రీజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ని, ఈ ప్రజెంట్ ఉన్న సాఫ్ట్వేర్ని కానీ, టెక్నాలజీని కానీ వాడుకొని ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో దీనికి మెయిన్గా ఏంటంటే తొందరగా కంప్లీట్ అయిపోయి యాక్యురేట్ వర్క్, కరెక్ట్ పద్ధతుల్లో కరెక్ట్ ఫినిషింగ్స్, కరెక్ట్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. నిర్మాణ రంగంలో టెక్నాలజీ వినియోగంలో నిర్దిష్టత, నిర్మాణ నాణ్యత పెరిగిందంటున్నారు నిపుణులు. గతంలో మట్టి, సిమెంట్ ఇటుకలతో ఇంటి గోడలను నిర్మించేవారు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మేవాన్ టెక్నాలజీ సాయంతో గోడలు సైతం కాంక్రీట్ తో కట్టేస్తున్నారు. నాణ్యత పెరగడంతో పాటు త్వరితగతిన నిర్మాణం పూర్తి అవుతూ ఉండడంతో అనుకున్న టైంకు ప్రాజెక్టును పూర్తి చేసి కొనుగోలుదారులకు ప్రాపర్టీస్ ను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. వాళ్ళు రకరకాల టెక్నాలజీస్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైవాన్ టెక్నాలజీ, షేర్ వాల్ టెక్నాలజీ, బ్రిక్స్ కన్స్ట్రక్షన్ కాకుండా టోటల్ రెడీమిక్స్ కాంక్రీట్తో ముందే ప్లాన్ చేసుకొని మిషనరీని యూజ్ చేసి ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి, ఈ స్పీడప్ చేయడానికి సంబంధించిన టెక్నాలజీని వాడుకొని తొందరగా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల కస్టమర్కి అండ్ బిల్డర్కి కూడా మెటీరియల్లో కానివ్వండి, అండ్ బడ్జెట్స్లో కానివ్వండి, ఖర్చులో కానివ్వండి, టెక్నాలజీని యూజ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గతంలో నిర్మాణ సామాగ్రి పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యేది. కానీ ఇప్పుడు టెక్నాలజీతో అది 90% మేర తగ్గింది. ఇక నిర్మాణ ప్రాజెక్టులో పనిచేసే పలు విభాగాల బృందాలతో సమన్వయం చేసుకునేందుకు సైతం టెక్నాలజీని వినియోగించడంతో పని సులభతరం అవుతోంది. ఇప్పటికే డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ అమ్మకాల్లో జోరు పెంచిన నిర్మాణ రంగం ఇప్పుడు కన్స్ట్రక్షన్లోనూ ఆధునిక సాంకేతికతను జోడించి మరింత దూసుకుపోతోంది.
మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న బెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తూ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తున్నాయి హైదరాబాద్లోని పలు నిర్మాణ సంస్థలు.